సర్దార్ సర్వై పాపన్న బహుజన రాజ్య తొలి స్వాప్నికుడు. పేద కుటుంబంలో పుట్టాడు, కానీ రాజ్యాలను సవాలు చేశాడు. సుమారు 350 ఏళ్ల క్రితం తెలంగాణ గడ్డపై అణగారిన వర్గాల నుంచి ఒక యోధుడు ఎదిగాడు. ఆయనే సర్దార్ సర్వై పాపన్న గౌడ్. కులం, సామాజిక అసమానతలు, దోపిడీకి వ్యతిరేకంగా సామాన్య ప్రజలను ఏకం చేసి తన సొంత పోరాట శక్తిని నిర్మించుకున్నాడు. చాకలి సర్వన్న నుంచి మంగలి మాసన వరకు వివిధ సామాజిక వర్గాల వారిని తన వెంట నడిపించాడు. కోటలు నిర్మించాడు. గెరిల్లా యుద్ధంతో శత్రువులను కూడా ఎదుర్కొన్నాడు. చివరకు అప్పటి శక్తివంతమైన అధికార వ్యవస్థకే సవాల్ విసిరాడు. కిలాషాపూర్, తాటికొండ కోటలు నేటికి ఆయన పోరాటానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఓటములు ఎదురైనా వెనక్కి తగ్గలేదు. ప్రజలను మళ్లీ సమీకరించి తన పోరాటాన్ని కొనసాగించాడు. అందుకే పాపన్న కేవలం ఒక యోధుడు కాదు, అణగారిన వర్గాలు కూడా తమ నాయకత్వాన్ని తామే నిర్మించుకోగలవు అని నిరూపించిన ప్రజావీరుడు. సర్వై పాపన్న పేరు తెలంగాణ చరిత్రలో ఒక తిరుగుబాటు శక్తి. ఆయన చరిత్రను తెలుసుకుందాం, భావితరాలకు అందిద్దాం.